The game is about to start. The referee is about to blow the whistle. And Leon! What's offside? What's offside? Move! జరిగే నువ్వు షాపింగ్ అని బయలుదేరినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇక్కడికి వస్తావు అని. ఇప్పుడు చూడు ఆడు బాగా తన్నులు తింటాడు, నువ్వు చూస్తావు, నీకు ఆడు పిచ్చి వదులుతుంది, నాకు ఆడు శని వదులుతుంది. ఛే చూడు నా ముఖం చూస్తావుటే ఆడు చూడ. Eagles are two. యాదగిరి ఏం కాలే కదా? ఓకేరా, పర్వాలేదు. అబ్బా boys, back to the positions. Move. Fast. Come on, boys, back to the positions. Come on. Kick off by the Eagles, and it's a real nice kick. Ball's underneath it. It's coming down. The ball's coming down. The Eagles. Go! The young Eagle. Boys, move. Come down here. Forwards getting ready for the scrum. గట్టిగా నూకండ్రా కొడుకుల్ని. Crouch and hold. Engage. పోయాడా? చచ్చిపోయినట్టున్నాడు. అవే మాట్లాడండి. ఈ మాటలు ఇప్పుడు కాదండి, ఎప్పుడో చెప్పాను ఈ పెద్ద మనిషికి. విన్నాడా? పెట్టుకుని ఎవరితో భిక్ష యాదవ్తో. ఇప్పుడు చూడండి ఒకటి తర్వాత టపాకెట్టేస్తాడు, అప్పుడు కానీ ఈయనకి మనశ్శాంతి ఉండదు. Back up. Boys, hold up. Push the ball. Push them. What's the offside? You support. Move up to 5 while the Eagles remain at 2. రండి వెళ్దాం. అదా నువ్వెక్కడికే? షాపింగ్. Bulls going for a kick, and oh, what a brilliant kick that Scorecard now says Bulls 3, Eagles 2. Pointing the line, and the ball is now with number 2 of the Bulls. ఏం కాలేదుగా? Scrum down here. రండ్రా, స్క్రమ్లోంచి ఎవ్వని వదలొద్దు, బిగించేద్దాం. Crouch and hold. Engage. ఏం మారుతున్నారు? Go to the positions. I said go back. Move. Referee, back. ఏంటి ఇది? చూడండి పొజిషన్కి వెళ్ళండి. Go back. మీరు చేసింది చాలా పెద్ద ఫౌల్. గేమ్లో కొట్టుకోవడం, గొడవ పడ్డం చేస్తే మిమ్మల్ని బయటికి పంపించేస్తానని ముందే చెప్పాను. నంబర్ 5, నంబర్ 21, నంబర్ 2, నంబర్ 16, ఆల్ ఆఫ్ యు గో. ఏం రా, మమ్మల్ని బయటికి పంపిస్తావరా?
మాలో నుంచి ఎవడన్నా బయటికి పోయిండనుకో భిక్షు యాదవ్ వస్తాడు. వచ్చాక బాల్తో ఆడుకోడు, నీతో ఆడుకుంటాడు. సమజైందా? ఓకే గైస్, పెనాల్టీ టువర్డ్స్ ఈగల్స్. బుల్స్ బ్యాక్ 10 meters. సార్ ఏం సార్ ఇది? వాళ్ళు ఎంత చేసినా ఒక్కడిని కూడా బయటకు పంపించరా మీరు? ఎప్పుడు చూసినా వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ దిస్? అరే టూ మచ్. ఇది ఎక్కడ రూల్స్ సార్? ఐఎమ్ సారీ. ఓకే, బాల్ హియర్. కమ్ ఆన్ బాయ్స్, పొజిషన్. Ball down. Number 4 collects the ball and they go moving on the other. Look at the celebration. Bulls lead 7-2. వీళ్ళు ఎప్పుడు నెగ్గాలి? Touchdown. Come on, come on. 12 మంది మిగిలినమరా. రిజర్వ్స్ కూడా అయిపోయారు. పవర్స్ ఎవర్రా? రాము మోస్. సెంటర్ ఏడి? బోస్ గారు ఇంజోర్డ్ రా. నేల్తారా? రే నువ్వు వెళ్ళిపోతే బ్యాక్ లో పాస్ చేసేలారా? వెళ్ళారా మరి? పింక్ పాంగ్ కార్డ్ స్క్రమ్, నువ్వేమో ఫుల్ బ్యాక్. ఎవరు వెళ్తారా? నేను వెళ్తారా? రే నువ్వు ఓకేరా? శభాష్. ఠీకే. కోచ్ ప్లీజ్ అలౌ us to join. రీప్లేస్మెంట్. గో గో. మేమేం మిస్ అయ్యామో తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టిందిరా. శబాష్ చోటు, శబాష్. అది అది Boys, positions. Crouch and hold. Engage. Out comes the ball. Someone hits the ball and he's over to the standoff. From standoff to the wicket. And now he's being tackled and put down by the heavy man. మాస్టర్, ఇందులో ఒక్కడైనా బతికే అవకాశం ఉందంటారా? Moving effortlessly and that is their touchdown. Bulls 12, Eagles 2. Fly half, flanked up, good pass, pull back. Back to fly half. He's found the gap. Oh, he's taken too late. Half time. ఇది నిజంగా బ్యాడ్ లక్ అండి. బాల్ లైన్ దాటానికి జస్ట్ ఒక్క సెకండ్ ముందు హాఫ్ టైం అయిపోయింది. 15 నిమిషాల ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మొదలవుతుంది. సగం టైంలో సగం మంది అవుట్. మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నెంటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. చల్ దబాయ్. భిక్షు యాదవ్. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును,
భిక్షు యాదవ్ వాడి మనుషులు మీకంటే బలవంతులు, కొట్లాటల్లో ఆరితేరిన గూండాలు, చావంటే లెక్క చేయని రౌడీలు. వాళ్ళ ముందు మీరెంత? వాడి జనాన్ని వాడి బలాన్ని ఎదిరించడానికి ఏముంది మీ దగ్గర? ఆ? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. నిజానికైతే అది చాలు మిమ్మల్ని గెలిపించడానికి. కానీ ఇలా ఓడిపోతున్నామంటే లోపం ఎక్కడుందో తెలుసా? భయం. ఓటమి ఎప్పుడు శత్రువు నుంచి రాదు, భయం రూపంలో మీకు పుట్టి వాడికి ఆయుధమై మిమ్మల్నే చంపుతుంది. మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తొచ్చు, అందుకోలేమని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి, ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్ష నీ శ్వాస అయితే ఆ ఊపిరినాపుట ఎవరి తరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఈ పోరాటంలో ఉన్నది మీ 15 మంది మాత్రమే కాదు, మీ వెనక 1500 మంది ఆశ ఉంది, బతుకుంది, భవితుంది. వాళ్ళందరి కోసం గెలవాలి. ఇది మన నేల, మన సొంతం. ఇందులో ప్రతి అంగుళం మనది. గెలుపు ఓటమికి తేడా కూడా ఒక్క అంగుళమే. 1 inch, 1 bloody inch. As a team, we fight for that inch. We tear ourselves and everyone around us to pieces for that inch. We claw with our fingernails for that inch. Cause when we add all those inches, it makes the fucking difference between winning and losing. Yes, coach. చావుకు సిద్ధపడ్డవాడే ఆ అంగుళాన్ని దాటి గెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? What are we going to do? Do or die. What are we going to do? Do or